అయితే మీ ఫ్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేయమనండి. మనం ఈ ఛానల్ ని జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు చేసిన సబ్స్క్రైబ్లన్నీ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తే మీకు కావలసినటువంటి అంశాలన్నీ మేము మీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నామండి. చాలా సిద్ధముగా ఉన్నాం. వచ్చేటటువంటి రేపు పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్ అయితేనేమి ఇంకా రకరకాల ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయండి. వీటన్నిటికీ మేము మీకు ఏ సబ్జెక్ట్ డౌట్ ఉందో దాని మీద మేము వీడియోలు ప్రొడ్యూస్ చేయడానికి మేము మా టీము సంసిద్ధంగా మీకోసం వేచి ఉన్నామండి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ అనేది చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అయితే ఇక మనం ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్స్ మెయిన్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఆన్ 2/4/2019 అంటే ఈ 2వ తారీఖున మనం ఈ యొక్క కట్ ఆఫ్ అనేది రీసెంట్ గా ఇస్తున్నామండి. ఈ యొక్క రివ్యూ అనేది చేస్తున్నాం. అయితే ఇప్పటి వరకు మనకు అందిన సమాచారాన్ని బట్టి ఈ పేపర్ మీద నేను చాలా సమాచారాన్ని సేకరించానండి. అయితే కొంతమంది వచ్చేసరికి మాకు 150 పైన వచ్చినాయండి, 160 వచ్చినాయండి, 140 వచ్చినాయండి అనేసి సమాచారం ఇవ్వడం జరిగిందండి. అలా వస్తే నిజంగా చాలా ఈ పేపర్ లో నేను మళ్ళీ చెప్తున్నానండి, మీకు చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. జయదేవ్ అకాడమీ తరఫున మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. మరియు మీరు దీంతోనే ఆగిపోకుండా వస్తున్నటువంటి పంచాయతీ సెక్రటరీ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమినరీ ఇవన్నీ ఉన్నాయండి. ఇవి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు రెగ్యులర్ గా ఇవి కూడా మీకు అందిస్తాం. మీకు ఆ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కూడా మెండుగా ఉందండి. ఈ పేపర్ లో కనుక 150 చేస్తే యువర్ ద గ్రేట్. అయితే మనకు అందినటువంటి సమాచారాన్ని గట్టి పరిశీలిస్తే చాలా తక్కువ మందికి 130, 130 ప్లస్ అనేది రావడం జరిగిందండి. చాలా తక్కువ. ఫస్ట్ లో అయితే మరి మీరు ఎట్లన్నా కీ చేసుకున్నారేమో, అందరూ 140, 150 అన్నారండి. ఇప్పుడైతే అసలు 150, 140 అనేటటువంటి అంశమే ఆ మాట అనేది ఇక్కడ లేదు. ఎందుకంటే పేపర్ ఒకసారి కీ చూసుకున్న తర్వాత చాలా మంది అభ్యర్థులకి మార్కులు అనేవి గణనీయంగా తగ్గిపోయినాయి. చాలా గణనీయంగా తగ్గిపోయినాయండి. 130 ప్లస్ వచ్చేవాళ్ళు తక్కువగా ఉన్నారు. అయితే మనం ఏంటంటే ఈ పేపర్ ను గనక అనలైజ్ చేయాలంటే మనకు ఉన్నటువంటి డేటా ఇప్పుడు కూడా సరిపోదు. మనం ఒక అభ్యర్థి యొక్క ఐక్యూ లెవెల్ ను చూసి ఒక అభ్యర్థి యొక్క ఈ పేపర్ 18 to 24 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి కానిస్టేబుల్ యొక్క ఐక్యూ లెవెల్ గనక మనం పరిశీలించినట్లయితే ఈ పేపర్ లో 130 ప్లస్ అనేది రావడం చాలా గొప్ప అయినటువంటి విషయం. అయితే ఎవరైతే గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి 140, 150 అనేది రావడం జరిగింది. అయితే వాళ్ళు ఈ యొక్క గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ యొక్క కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవ్వాలి అంటే కొంచెం కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ యొక్క ఫిజికల్ టెస్ట్స్ అనేవి ఉండేవి. ఈ ఎగ్జామ్ పాస్ అయినా ఫిజికల్ టెస్ట్ లో కొంచెం కష్టం అనేది ఉంటుంది. ఈ యొక్క 18 to 24 ఏజ్ అనేది ఉన్నవాళ్ళు ఈ పేపర్ లో 130 రావడం అనేది చాలా కష్టమైనటువంటి అంశం అండి. 130 ప్లస్ అనేది కానీ తీసుకురాగలిగితే గొప్ప విషయం, పోస్ట్ అనేది వచ్చినట్లే. ఈ పేపర్ కనుక మనం పరిశీలించినట్లే చూడండి, ఇందులో ఉన్న అంశాలు మేము గతంలో మీకు నేను చెప్పడం జరిగిందండి. కరెంట్ అఫైర్స్ అనేది 29 ఇచ్చారండి. ఓల్డ్ కట్ ఆఫ్ లో ఒక యావరేజ్ అభ్యర్థి వచ్చేసరికి 12 మార్కులు చేయగలడు. అదే కొంచెం తెలివిగల అభ్యర్థి అంటే ఈ యొక్క పేపర్ లో 17 చేయగలడండి. మిగతా అన్ని కరెంట్ అఫైర్స్ అనేది ఈ అంశంలో ఈ పేపర్ లో చాలా కష్టంగా ఉందండి. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ గా చూసినట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో సరిగ్గా కెమిస్ట్రీ పేపర్ కనుక మనం చదివితే చూడండి, ఈ యొక్క కెమిస్ట్రీ పేపర్ ఉన్న ప్రశ్నలు అనేవి ఎంత కష్టంగా ఉన్నాయో అప్లైడ్ లో ఇచ్చారండి. చూడండి, బహువానుపాత నియమాన్ని పాటించే సమ్మేళనాల జంటనే గుర్తించము. ఇది చూడండి చాలా అప్లైడ్ అండి ఈ ప్రశ్న అనేది. క్రింది ఏ జత దావతుల్ని భర్జన ప్రక్రియకు లోను చేయరో గుర్తించము. నోబెల్ ప్రైజెస్ ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే కేంద్రక పరమాణు అష్టక నియమాన్ని పాటించకపోయినప్పటికీ స్థిరమైనవిగా ఉన్న సంయోజనీయ అణువుల జంటను. ఇది ఎంత కష్టమనండి. ఒక బిఏ ఒక జనరల్ సోషల్ సైన్సెస్ చెందినటువంటి అభ్యర్థి ఈ ప్రశ్నలు గుర్తించాలంటే చాలా కష్టమైనటువంటి విషయం అండి. ఈవెన్ దో బిఎస్సి కెమిస్ట్రీ చదివినటువంటి అభ్యర్థి కూడా ఇది కష్టమైనటువంటి అంశమేనండి. ఇంకా చూడండి, మూలకాల ఆధునిక ఆవర్తన పట్టికలో అత్యధిక క్రియాశీలత గల లోహాలు, అత్యధిక క్రియాశీలత
గల అలోహాల గ్రూపు జంట ఏది? ఆవర్తన పట్టిక మీద ఎంత క్లిష్టమైన ప్రశ్నలు ఇచ్చారో చూడండి. మిథైల్ ఆరెంజ్ సూచికను ఆమ్ల ద్రావణముకు క్షార ద్రావణము కలిపినప్పుడు ఏర్పడే రంగులు వరుసగా జల విశ్లేషణ చర్యలు ఎక్స్ ఎసిటిలిన్ వై మీథేన్ ఇచ్చును అనగా ఎక్స్ వైలు వరుసగా అన్నారు. ఇవన్నీ చాలా అప్లైడ్ గా ఉన్నాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి 7 కెమిస్ట్రీలో 11 ప్రశ్నలు అనేది ఇచ్చారండి. ఇంతవరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ లో ఈ యొక్క కెమిస్ట్రీ పాత్ర అనేది చాలా తక్కువగా ఉందండి. సైన్స్ అండ్ టెక్నాలజీలు ఇస్తే ఎక్కువ బయాలజీ ఇస్తారు, ఆ తర్వాత ఫిజిక్స్ ఇస్తారు, ఆ తర్వాత 1 or 2 క్వశ్చన్స్ దే ఆర్ గివింగ్ ఫ్రమ్ కెమిస్ట్రీ. అయితే ఇక్కడ కెమిస్ట్రీనే ఎక్కువ ప్రశ్నలు అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ 11 ప్రశ్నల్లో గనక తెలిసి జవాబులు పెట్టగలిగిన అభ్యర్థి వచ్చేసరికి ఒక 3-4 కంటే ఎక్కువ పెట్టలేరండి. 3-4 కంటే తెలిసి ఆ జవాబులు గుర్తించాలంటే చాలా కష్టమేనండి. ఈ ప్రశ్నలు సరళంగా చూస్తుంటే గ్రూప్ 1 లో కూడా గతంలో ప్రిలిమినరీ ఇవ్వలేదండి. నేను గ్రూప్ 1 ప్రిలిమినరీస్ రాశాను, 3 times క్వాలిఫై అయ్యాను. అప్పుడు కూడా ఇలాంటి కష్టమైన ప్రశ్నలు అనేది నేను ఎదుర్కోలేదండి. అంత క్లిష్టమైన ప్రశ్నలు అనేది కెమిస్ట్రీ విభాగం నుంచి వచ్చిందండి. ఎవరి గ్రీన్ అటువంటి బయాలజీలో కూడా పరిశీలిస్తే బయాలజీలో కూడా అప్లైడ్ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. మన గతంలో నా వీడియోలో డిస్కస్ చేశారు. మరొకసారి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క పేపర్ టఫ్నెస్ ని బట్టి కట్ ఆఫ్ అనేది తగ్గిద్ది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే చాలా మంది 140, 150 అనేది చెప్తున్నారండి. ఇప్పుడు సపోజ్ ఒక ఆర్ట్స్ అభ్యర్థి వచ్చేసరికి ఇక్కడ ఈ ప్రశ్నలు అనేవి పెడతాం కష్టమండి. ఈ ఆర్ట్స్ అభ్యర్థి వచ్చేసరికి ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్ అనేది అతనికి కష్టమే. ఈవెన్ దో ఈ యొక్క అర్థమెటిక్ రీజనింగ్ ఎంటెక్ బీటెక్ విద్యార్థి వచ్చేసరికి ఈ ఆర్ట్స్ ఈ యొక్క బయాలజీ ప్రశ్నలు అనేది డ్రాబ్యాక్ ఉన్నాయి. అంటే ఏ అభ్యర్థికైనా డ్రాబ్యాక్ అనేది ఈ ఎగ్జామ్ లో ఉండే మూలాల నుంచి, రూట్ లెవెల్ నుంచి, సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు అనేది ఈ విభాగంలో ఇచ్చారు. కాబట్టి కంపల్సరీగా కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. కంపల్సరీగా ర్యాండమ్ గా ఎవరికన్నా 140, 150 ఇచ్చిందంటే వాళ్ళ అదృష్టం, వాళ్ళు కష్టపడ్డటువంటి తత్వాన్ని మనం మెచ్చుకోవాల్సిందే. అయితే తక్కువ సంఖ్యలో మాత్రం ఈ యొక్క 140, 150 అనేది వస్తుంది. ఇప్పుడు మనం పరిశీలించినటువంటి ఈ యొక్క అభ్యర్థులైతేనేమి, ఈ రాష్ట్ర వ్యాప్తంగా నాకు వచ్చిన సమాచారం అయితే గాని ఎవరైనా 130, 140 చెప్పిన వాళ్ళు వేళ్ల మీద లెక్కేసుకోవచ్చండి. అయితే ఈ పేపర్ లో 140, 150, 160 వచ్చిందని కూడా అపోహాలు ఉన్నాయండి. ఈ పేపర్లో అయితే కష్టతరమైన అంశము. మనకి రిజల్ట్స్ అనేవి ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి అవకాశం లేదు అనుకుంటున్నానండి. రేపు రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత మన కటాఫ్లు కనుక పరిశీలిస్తే ఫస్ట్ 5 ర్యాంక్స్ ఏ డిస్టిక్ లోనైనా ఎక్కువే ఉంటాయి. 140, 145 అనే ఉంటాయి. ఆ తర్వాత వచ్చేటువంటి 5, 6 ర్యాంకులు వచ్చేసరికి 130, 125 ఈ రేంజ్కి వస్తాయి. కాబట్టి చూడండి మీరు. అయితే నేను చెప్పేది ఏంటంటే కట్ ఆఫ్ గురించి చెప్తున్నాను కాబట్టి ఈ యొక్క 125, 123 ఓసీలో 123 వచ్చిన పోస్ట్ అనేది వస్తుంది. ఆ పైన 175 వచ్చినది మనకి ఇక్కడ ఏ విధమైన రిలేషన్ లేనటువంటి అంశం. మనం చెప్పేది ఏంటంటే ఓసీలో లీస్ట్ పోస్ట్ ఎంత వస్తుంది. ఒక కానిస్టేబుల్ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థి అతని యొక్క సామర్థ్యాలు, వ్యక్తిగత సామర్థ్యాలను బట్టి అతనికి వచ్చే మార్కులు నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చెప్తున్నానండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండి, ఏదైనా బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, అందరూ చదువుకున్నారు కాబట్టి ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయినా పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేస్తే 123+ లో ఉంటాడు అని మనం చెప్పవచ్చు అండి. ఆ తర్వాత కేటగిరీ వైజ్ గా ఉన్న పోస్టులను బట్టి మనం డివైడ్ అనేది చేయడం జరుగుతుంది. చూడండి, గతంలో మనం చూసినట్లు ఈ 11 ప్రశ్నలు వచ్చేసరికి 3 కూడా కరెక్ట్ గా తెలియనటువంటి అభ్యర్థులు ఉన్నారు. అయితే 6 మాత్రం పెట్టవచ్చు. ఈ యొక్క బాగా చదివిన అభ్యర్థులు వచ్చేసరికి 6 వరకు స్కోర్ అనేది చేయొచ్చు. అదే మాక్సిమం అవుతుంది. బయాలజీ చూస్తే ఈ యొక్క బయాలజీ కూడా చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్నలు అనేది ఇవ్వడం జరిగిందండి. చాలా క్లిష్టమైన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఇక చూడండి హిస్టరీ చూడండి. హిస్టరీ అనేది ఎవర్ గ్రీన్ గా ఇది 30 ప్రశ్నలు దాకా ఇచ్చారండి. 30 ప్రశ్నల్లో ఒక యావరేజ్ అభ్యర్థి వచ్చేసరికి 12, కొంచెం చదువుకున్న ప్రిపేర్ అయిన అభ్యర్థి వచ్చేసరికి 18 అనేది చేయగలరు. అంతకు మించి చేయటానికి వీళ్ళు చాలా కష్టమైనటువంటి కసరత్తు అనేది చేయాలండి. ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది డిగ్రీ స్టాండర్డ్ లో ఉంది. వీళ్ళు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద ఈవెన్ బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, వీళ్ళు వచ్చేసరికి బిఏ అయినా
వీళ్ళు వచ్చేసరికి ఇది చదవడం చాలా క్లిష్టమైన అంశం అండి. ఈ ప్రశ్నలకి ఆన్సర్ చేయటం అనేది చాలా క్లిష్టమైన అంశము. మీ చుట్టుపక్కల ఉన్న అభ్యర్థులు కూడా మీకు చెప్పే ఉంటారు, నాకు 106, 107, 95 అని చెప్పిన వాళ్ళు నాకు చాలా మంది ఉన్నారండి. అయితే ఈ యొక్క 130 అనేది వేల మీదనే మనం చెప్పవచ్చు. చూడండి, పాలిటీలో ఎప్పుడు ఎవర్ గ్రీన్ గా ఉండే ప్రశ్నలు, అలాంటి పాలిటీలో కూడా 14 ప్రశ్నలు అనేది ఇవ్వడం జరిగింది. ఈ 14 ప్రశ్నలు కూడా చాలా క్లిష్టంగా ఇవ్వడం అనేది జరిగిందండి. ఇక్కడ యావరేజ్ 6 రావచ్చు, బాగా రాసినటువంటి అభ్యర్థి 9 రావచ్చు. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అనేది దీని యొక్క కాంట్రిబ్యూషన్, పార్టిసిపేషన్ అనేది ఎగ్జామ్ లో చాలా తక్కువగా ఉందండి ఎకానమీలో. అయితే ఈ యొక్క ఎగ్జామ్ లో 10 ప్రశ్నలు అనేది ఇవ్వడం జరిగింది. 10 ప్రశ్నలు కూడా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ కలుపుకొని ఎకానమీని యాడ్ చేశాడండి. అసలు ఎకానమీ కష్టమైన సబ్జెక్టు. దీని యొక్క కాంట్రిబ్యూషన్ 10 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఈ యొక్క 4 ప్రశ్నలు అనేవి చేయడానికి అవకాశం ఉంది. కొంచెం బాగా చదివినటువంటి వ్యక్తి 6 ప్రశ్నలు చేయొచ్చు. అట్లానే ఈ యొక్క ఎగ్జామ్ లో ఈజీగా వచ్చినటువంటి అంశాలు ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్ లో ఈ యొక్క అభ్యర్థులు మనం అనుకున్నట్టు 2-3 సంవత్సరం నుంచి కాంపిటేటివ్ ఈ యొక్క ఫీల్డ్ లో ఉన్న అభ్యర్థులు బాగానే ఈ యొక్క స్కోర్ అనేది చేయగలిగారు. ఇక్కడ చేయగలిగారు కాబట్టి 100 పైన దాటేటువంటి అవకాశం ఉంది. ఇక జాగ్రఫీ అని చూసినట్టయితే జాగ్రఫీ కూడా ఈసారి కష్టమైనట్టుగానే ఇచ్చారు, చాలా కష్టంగా ఉన్నవి. ఇంగ్లీష్ అనేది మనకి ఎవర్ గ్రీన్ గా మార్కులు అనేది తక్కువగానే వస్తూ ఉంటాయండి. ఇంగ్లీష్ అనే దాంట్లో కాంట్రావర్సీ ఎక్కువ ఉంటుంది, మనకు ఆన్సర్ తెలిసినట్లు ఉంటాయి, కాకపోతే మార్కులు అనేవి తక్కువగా వస్తాయి. ఇది మనం ఓల్డ్ కట్ ఆఫ్ ఇచ్చినటువంటి మార్కులు. మనం లాస్ట్ వీడియోలో వచ్చేసరికి నేను మీకు చెప్పింది ఏంటంటే 125+ అనుకున్నాం. అయితే 130 దాకా వస్తాయి అనుకున్నాం. ఒక సాధారణ అభ్యర్థికి 91 అనేది 91 to 100 లోపు రావచ్చు. అయితే ఇప్పుడు మనకు దొరికినటువంటి సమాచారాన్ని బట్టి ఇదివరకు వచ్చేసరికి చాలా తక్కువ సమాచారం నాకు అందింది కాబట్టి నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాం. ఇప్పుడు అందినటువంటి సమాచారం బట్టి ఏంటంటే విస్తృతంగా అందినటువంటి సమాచారాన్ని బట్టి ఇంకా మెరుగ్గా అనేది న్యూ కట్ ఆఫ్ అనేది మనం మెరుగ్గా ఇవ్వగలుగుతున్నామండి. ఇక్కడ చూడండి, ఈ యొక్క కరెంట్ అఫైర్స్ లో ఇవన్నీ మనకు వచ్చిన సమాచారాన్ని బట్టి అనలైజ్ చేసుకుంటే 123 అనేది వచ్చిందండి. ఇంకా కట్ ఆఫ్ అనేది తగ్గింది, 123 అనేది తగ్గిందండి. 123 తగ్గింది. సరే, అయితే 123 నుంచి పెరిగే అవకాశం ఉంది. 123 లీస్ట్ పోస్ట్ ఓసీలో 123 అనేది మంచి మార్కులుగా మనం పరిగణించవచ్చు. మనం ఇప్పుడు చెప్పాలనుకున్న కట్ ఆఫ్ కూడా ఓసీలో వచ్చేసరికి 123 గా చెప్పుకోవచ్చు అండి. కట్ ఆఫ్ అనేది తగ్గింది. సపోజ్ ఎలా ఉంటుందో చూడండి కట్ ఆఫ్. ఒక ఓసీ అభ్యర్థి గనక ఇప్పుడు అందిన సమాచారాన్ని గనక, నాకు తెలిసిన సమాచారాన్ని గనక అనలైజ్ చేసుకుంటే ఓసీకి 123+ లో ఉంటే జాబ్ అనేది రావచ్చు అండి. అయితే 138, 140, 135 వచ్చినాయి అనొచ్చండి. ఇవన్నీ మార్కులన్నీ మనకు తెలిసిన ఏంటంటే రకరకాల జిల్లాల నుంచి వచ్చినాయి అండి. వాళ్ళు టాప్ మార్క్ చెప్పారు. మరి ఆ జిల్లాలో ఉన్న పోస్టుల్లో వచ్చేసరికి ఈ మార్కులు అనేవి ఉద్యోగం వచ్చే మార్కులేనండి. ఓసీలో 123 మెన్ గురించి చెప్తున్నా అండి. అదే బీసీ కనుక చూసినట్టయితే బీసీలో 115 నుంచి 125 వరకు ఉంటుందండి. 125 వరకు ఉంటుంది. బీసీ అభ్యర్థులు వచ్చేసరికి ఎక్కువగా ఓసీలో సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓసీ అభ్యర్థులకు వచ్చేటటువంటి మార్కులు బీసీలో కూడా అభ్యర్థులు ఇద్దరు మెర్జ్ అయిపోయినట్టు కనపడుతున్నారు. ఈ యొక్క ఓసీ కేటగిరీలో ఎక్కువ బీసీ అభ్యర్థులు ఉండేటువంటి అవకాశం ఈ రిక్రూట్మెంట్ లో కనపడుతుందండి. ఇకపోతే ఎస్సీలు కనుక చూసినట్లయితే ఈ యొక్క 102 to 114 వరకు 114 వరకు చూసుకోవచ్చు అండి. పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎస్టీలు వచ్చేసరికి గణనీయంగా వీళ్ళ కట్ ఆఫ్ అనేది తగ్గుతుందండి. 92 నుంచి ఒక 100 లోపు వస్తే వీళ్ళకి పోస్ట్ అనేది వచ్చే అవకాశం ఉందండి. ఇది ఇప్పుడు మనం అనుకున్నటువంటి కట్ ఆఫ్.
ఏప్రిల్ 2న నాకు వచ్చిన సమాచారాన్ని నేను ఎనలైజ్ చేసుకుంటా మీకు చెప్పినటువంటి కట్ ఆఫ్ ఇది డిస్టిక్ వైడ్ గా మారుతుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు 150 వచ్చింది కానీ అది ఒక డిస్టిక్ లో ఎవరికో వచ్చింది, అది వేరే డిస్టిక్ వాళ్ళకి 123 దగ్గర కట్ ఆఫ్ అయిపోవచ్చు. 123 చాలా తక్కువ అనుకుంటారు. 123 మార్క్స్ రావాలని ఈ పేపర్ లో చాలా కష్టమైనటువంటి అంశము. బీసీలో వచ్చరికి ఈ ఎగ్జామ్ లో వచ్చరికి ఓసీ బీసీలు అనేవాళ్ళు ఇద్దరు మెర్జ్ అయినట్టు కనపడుతున్నారండి. వీళ్ళిద్దరు డీవియేట్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది. ఓసీలో బీసీలు కూడా ఎక్కువ మంది కలిసిపోతారు. రేపు టాప్ 10 లో బీసీలు కూడా ఎక్కువ మంది ఉంటారు. చూడండి రిక్రూట్మెంట్ లో ఎస్సీలు ఎస్టీలు వచ్చేసరికి వీరికి మార్కులు అనేవి కొంచెం తక్కువగానే వచ్చినాయి. తక్కువ వచ్చినా గానీ మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇకపోతే ఈ యొక్క ఉమెన్ కేటగిరీ గురించి చెప్తాం. ఉమెన్ కేటగిరీ వచ్చేసరికి ఇక్కడ కూడా మార్కులు ఎన్ని రావాలనేది ఉమెన్ కేటగిరీ కూడా అడుగుతున్నారండి. ఈ మధ్య ఉమెన్ కేటగిరీలో కూడా స్త్రీలు వచ్చేసరికి బాగా చదువుతున్నారండి. కాంపిటేటివ్ లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. అయితే చిన్న డీవియేషన్ అనేది ఉందండి. ఇక్కడ సపోజ్ ఓసీ ఉమెన్ లో కనుక చూసినట్లయితే ఈ యొక్క 110 ప్లస్ కనుక ఉంటే పోస్ట్ అనేది గ్యారెంటీగా చెప్పుకోవచ్చు అండి. అదే బీసీలో కనుక చూస్తే ఈ యొక్క 105 చూసుకోవచ్చు అండి. ఎస్సీలో కనుక వస్తే 95 ప్లస్ చూసుకోవచ్చు. ఎస్టీలో కనుక చూస్తే 85 ప్లస్ అనేది చూసుకోవచ్చు అండి. ఈ యొక్క ఉమెన్ కేటగిరీలో ఓసీలో ఉమెన్ కి 110 ప్లస్, బీసీకి 105, ఎస్సీకి 95 ప్లస్, ఎస్టీకి 85 ప్లస్ కనుక వస్తే పోస్టు అనేది రావడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. మళ్ళీ సార్ మీరు చెప్పారు ఇవి రాలేదని అనొద్దు, మీకున్నటువంటి పోస్టులను బట్టి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ నోటిఫికేషన్ లో రోస్టర్ పాయింట్ అనేది ఇవ్వలేదండి. మిగతా గ్రూప్స్ ఎగ్జామ్ కి అయితే ఒక 100 పోస్టులు ఉంటే ఓసీలకి ఎన్ని, బీసీఏకి ఎన్ని, బీకి ఎన్ని, సికి ఎన్ని, డీకి ఎన్ని, ఎస్సీకి ఎస్టీకి అనుకుంటే ఇచ్చేవాళ్ళండి. అప్పుడైతే కట్ ఆఫ్ ఇంకా బ్రహ్మాండంగా చెప్పడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఏంటంటే మన నోటిఫికేషన్ లో రోస్టర్ పాయింట్ అనేది లేదు. కేవలం ఈ యొక్క పోస్టుల సంఖ్య ఎన్నున్నవి, ఏ జిల్లాకి ఎన్నున్నవి అనేది మాత్రమే ఇవ్వడం జరిగింది. అందులో ఓసీకి ఎన్ని ఉండే, బీసీకి ఎన్ని ఉండే, ఎస్సీకి ఎన్ని ఉండే, ఎస్టీకి ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అండి. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈ కట్ ఆఫ్లు అనేవి పెరగవచ్చు తగ్గవచ్చు. కానీ మనం ఈ యొక్క పోస్టులను బట్టి మాత్రం ఒక ఎగ్జామ్షన్ సూచనగా మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ చూడండి మన డిస్టిక్ లో కూడా పోస్టులు అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ డిస్టిక్స్ కనుక మనం పరిశీలించినట్లయితే చూడండి 21 పోస్ట్ కోడ్, 22, 23, 24, 25, 26 వీటిల్లో మనకి 2723 పోస్టులు అనేది ఇవ్వడం జరిగిందండి. వీటిల్లో కూడా మనకి ఇక్కడ పోస్ట్ కోడ్ 21 ఫస్ట్ వచ్చేసరికి డిస్టిక్ వైడ్ ఇచ్చారు. పోస్ట్ కోడ్ 22 కూడా డిస్టిక్ వైజ్ ఇచ్చారండి. అయితే వెస్ట్ గోదావరి జిల్లాలో పోస్టులు అనేది 21, 22 రెండింటికి లేవండి. ఇది ఒక బ్యాడ్. గుంటూరు అర్బన్ లో వచ్చేసరికి ఈ యొక్క 21, 22 రెండూ లేవండి. ఇలాంటి వాళ్ళు ఏంటంటే సార్ మాకు పోస్టులు లేవు కదండి, మరి మాకు మార్కులు వస్తే మా పరిస్థితి ఏంటి సార్ అనేసి చాలా మంది కామెంట్ బాక్స్ లో గానీ నాకు ఫోన్ చేయటం అనేది జరిగిందండి. మీకోసం ఏంటంటే ఇక్కడ చూడండి లోకల్, నాన్ లోకల్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. నాన్ లోకల్ కి వచ్చేసరికి ఈ యొక్క పోస్ట్ కోడ్ 23, 24, 25 అనేవి నాన్ లోకల్ అండి. నాన్ లోకల్ నాన్ లోకల్ అండి. ఇది ది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 1975 ప్రకారం ఇక్కడ నాన్ లోకల్ గా ఇవ్వడం జరిగిందండి. గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం, గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం, జీవో నెంబర్ ప్రకారం ఈ యొక్క 23కి, 24, 25కి వచ్చేసరికి నాన్ లోకల్ పోస్టులు అండి. ఇది లోకల్ అనేవి ఉండవు, నాన్ లోకల్. వీరు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఇంకా చూడండి లోకల్ పోస్టులు అనేవి ఈ యొక్క పోస్ట్ కోడ్ 21, 26, 22కి వచ్చేసరికి ఓపెన్ మెరిట్ ద్వారా 20% ఇస్తారండి. వెస్ట్ గోదావరిలో ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాలు లేవో తమ పక్క జిల్లాలో అప్లై చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్లో
టాప్ 20% గనక ఉంటే, సుమారు 100 పోస్టులు గనక ఉంటే ఆ జిల్లాలో మొట్టమొదటి 20 పోస్టులు వచ్చేసరికి ఏ జిల్లాకైతే అప్లై చేసుకున్నారో ఆ జిల్లాలో గనక మీరు టాప్ 20లో గనక ఉంటే నాన్ లోకల్ కోటాలో మీకు ఓపెన్ మెరిట్ ద్వారా ఆ 20 పోస్టులు ఫిల్అప్ చేస్తారండి. 100లో పైన 20 పోస్టులు అనేవి అప్లై చేసుకునే అభ్యర్థులకి ఇస్తారు. మిగతా 80% వచ్చేసరికి ఆ జిల్లాలో ఉన్న అభ్యర్థులతో మాత్రమే ఫిల్అప్ చేస్తారు. ఇది చూడండి, జియో ఎంఎస్ నెంబర్ 82 ఈ యొక్క జిఏ స్పెషల్ ఏ డిపార్ట్మెంట్ డేటెడ్ 81/2002 ఈ యొక్క ఆర్డర్ ప్రకారం ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లోకల్ నాన్ లోకల్ కి పోస్టులు అనేవి ఈ యొక్క కేటాయించడం జరిగిందండి. ఇంకా చెప్పాలంటే పోస్ట్ ఈక్వల్ మార్క్స్ అనేవి వచ్చినాయి అనుకోండి. ఒక కేటగిరీలో 3 అభ్యర్థులకి 75 వచ్చినాయి, ఉంది ఒక పోస్ట్. అయితే 3కి 75 వచ్చింది. అయితే ఆ వారిలో ఎవరికి ఉద్యోగం ఇవ్వాలి అనే దానికి టైఅప్ గనక అయితే మార్కులు ఇక్కడ బాన్ ఎర్లియర్ అనేటువంటి ఒక కండిషన్ పెట్టారండి. ఎవరైతే ముందుగా పుట్టుంటారో, ఎక్కువ ఏజ్ ఎవరికి ఉంటుందో ఈ 3లో వాళ్ళకి పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మిగతా అభ్యర్థులకు మార్కులు అనేవి సమానంగా ఉన్నా కానీ ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పోస్ట్ అనేది కోల్పోయే అవకాశం అనేది ఉందండి. కాబట్టి ఈ యొక్క ఎనాలిసిస్ అనేది కేవలం మనం ఎజంప్షనే, ఊహాగే నాకు అందినటువంటి ఫోన్ కాల్స్ ద్వారా వివిధ మాధ్యమాల ద్వారా మీకు మీ కోరిక మేరకు నేను ఈ యొక్క అనాలిసిస్ అనేది చేయటం జరిగిందండి. ఇదే ఫైనల్ అని అనుకోవద్దు. అయితే కట్ ఆఫ్ అనేది గణనీయంగా తగ్గింది. మార్కులు అనేవి ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 140 కాదన్ను, కానీ కట్ ఆఫ్ అనేది గణనీయంగా అనేది తగ్గుతుందండి. మనం ఈ యొక్క మీ కోరిక మేరకు మళ్ళా నేను ఈ యొక్క న్యూ రివ్యూ అనేది ఇవ్వాల్సి వచ్చిందండి. కాబట్టి ఈ యొక్క న్యూ రివ్యూ ప్రకారం మీరు ఇంకా మార్కులు అనేవి మీకు గనక ఇవ్వాలనుకుంటే మన కామెంట్స్ బాక్స్ లో ఇవ్వండి. దాని మీద కూడా పరిశీలించి మనం అవసరమైతే మీకు కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి, కొత్త కట్ ఆఫ్. మరియు మీకు ఈ యొక్క పోస్టులు నోటిఫికేషన్, ఈ యొక్క మీ ఓపెన్ మెరిట్ అనేది ఈ ఎలక్షన్ కోడ్ ద్వారా ఎప్పుడు ప్రకటిస్తారనేది తెలియట్లేదండి. కాబట్టి ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకు ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరగవచ్చు. సో ఈ యొక్క వీడియో ద్వారా ఏంటంటే నేను ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఆస్పిరెంట్స్ కి, మన ఉద్యోగాల కోసము చూసేటటువంటి మన ఆస్పిరెంట్స్ కి ఇంటరాక్ట్ అవ్వాలనేది నా ఉద్దేశం అండి. మా టీం యొక్క ఉద్దేశము, మా జయదేవ్ అకాడమీ యొక్క ఉద్దేశము. మీరు ఈ యొక్క అకాడమీ నిలబడాలి, మీకోసము మీకు మేము సేవలు అందించాలంటే కంపల్సరీగా ఇది చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, చేయమని చెప్పండి. బెల్ బటన్ క్లిక్ చేసుకోండి. ఇప్పటి వరకు మన యొక్క ఛానల్ ప్లస్ నా మీద మీరు చూపించినటువంటి అభిమానానికి నిజంగా నేను మీకు చాలా రుణపడి ఉంటానండి. నేను ఇంత రెస్పాన్స్ మీరు ఇస్తారని అనుకోలేదు. నాలో ఇంకా మీకు చెప్పాలి అనేటువంటి తపన్ని మా టీంకి మీ రెస్పాన్స్ చూసి మీకు ఉచితంగా అందజేయాలి. గ్రామీణ అభ్యర్థులకి మిమ్మల్ని గ్రూప్ 1 గ్రూప్ 2కి అవసరమైతే సివిల్ సర్వీస్ కూడా మేము అవేర్నెస్ చేసి మీ ద్వారా పోస్టులు కొట్టించి మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఈ ఛానల్ ద్వారా మీకు మేము సహాయపడాలి అనేది మా యొక్క ఉద్దేశం అండి. కాబట్టి మీరు ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పదే చెప్తున్నాండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేపియండి. మేము కంటిన్యూస్ గా మీకు కరెంట్ అఫైర్స్ అయితే ఏదైనా ఏ టాపిక్ అయినా కామెంట్ బాక్స్ లో మనకు పెట్టండి. దాని మీద మీకు ఇమీడియట్ గా మేము ఈ యొక్క జవాబు అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని మీద టాపిక్ మీద వివరణాత్మక వీడియో అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా చెప్పాలంటే మీకు ఒక క్రమబద్ధంగా రేపు పంచాయతీకి వచ్చేసరికి మా వ్యూస్ ప్రకారం, మీ వ్యూస్ ప్రకారం, మీ ఆలోచన ప్రకారం మీకు మేము కంటిన్యూస్ గా ఈ యొక్క ఛానల్, ఈ యొక్క వీడియోస్ అనేది ఇవ్వాలని నిశ్చయించుకున్నామండి. ఇక ఇది మన ఛానల్
జయదేవ్ అకాడమీ అనేది మన ఛానల్ కాబట్టి మీకు ఇష్టమైన టాపిక్ నిరభ్యంతరంగా కామెంట్ బాక్స్ లో పెట్టి దానికి వివరణలు పొందొచ్చు. ఇంతకు ముందైతే నాకు అవకాశం లేదు, నేను ఒక ఎంప్లాయీని కాబట్టి ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క ఆశయాల కోసం పనిచేయాలి కాబట్టి నేను చెప్పమన్న వరకే చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడైతే మీ కోరిక వరకు మీరే నా యొక్క యజమానులుగా భావించి మీ కోరిక మేరకు నేను చెప్పడం అనేది జరిగింది. నేనే కాదు, మీకు అర్థమెటిక్, రీజనింగ్ అన్ని సబ్జెక్టులకి మన యొక్క గ్రూప్ 1 ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు, మెయిన్స్ రాసినటువంటి అభ్యర్థులు మీరు చూపిస్తున్న రెస్పాన్స్ ను బట్టి మీకు సబ్జెక్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి. మా యొక్క రెడీనెస్ ని మీ యొక్క సబ్స్క్రైబ్ ద్వారా తెలియజేస్తే మీ పక్క నుంచి మేము రెడీగా ఉన్నాం, మమ్మల్ని యూటిలైజ్ చేసుకోవడానికి మీ సబ్స్క్రైబ్ ద్వారా తెలియజేస్తే మేము మీకు ఈ యొక్క కంటిన్యూస్ వీడియోస్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు పరిశీలించినందుకు ఈ యొక్క జయదేవ్ అకాడమీ ఛానల్ ద్వారా మీకు మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. థ్యాంక్ యూ అన్నమాట.